సో 'శాండ్ ల్యాండ్' ఫైనల్లీ రిలీజ్ అయిపోయింది సిరీస్ చూసుకుంటే ఈ మార్చి 20వ తారీఖున. అండ్ ఈ రోజైతే నేను దీని సిరీస్‌లో 4 ఎపిసోడ్‌లు అయితే చూశాననమాట. అండ్ దాని రివ్యూ ఇవ్వబోతున్నాను. మీరు అనుకోవచ్చు మార్చి 20 అంటున్నావు కదా బ్రో 2 వారాలు అయింది 2 ఎపిసోడ్‌లు కదా 4 ఎలా రిలీజ్ అయ్యాయని చెప్పి. యాక్చువల్‌గా దీంట్లో చూసుకుంటే మార్చి 20వ తారీఖు వీళ్ళు 7 ఎపిసోడ్‌లు రిలీజ్ చేశారు. మీరు వింటుంది నిజమే 7 ఎపిసోడ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. అండ్ తర్వాత నుంచి వీక్లీ ఒక ఎపిసోడ్ అయితే రిలీజ్ అవుతుంది. 27వ తారీఖు ఒకటి రిలీజ్ అయింది. సో ఇలాగ వీక్లీ ఎవ్రీ వెడ్నెస్‌డే అయితే ఒక కొత్త ఎపిసోడ్ అయితే వస్తుంది. ఇది ఇండియాలో హాట్‌స్టార్‌లో అయితే రిలీజ్ అవుతుందన్నమాట. ఇప్పటికి 8 ఎపిసోడ్‌లు వచ్చాయి. ఇంకా 5 ఉన్నాయన్నమాట సీజన్ 1లో అంటే ఈ సిరీస్‌లో చూసుకుంటే. సో దీంట్లో టోటల్ 13 ఎపిసోడ్స్ 8 వచ్చాయి. ఇంకో 5 ఉన్నాయి. సో డెఫినెట్లీ మస్ట్ వాచ్, డెఫినెట్లీ రికమెండ్ చేస్తా. ఎందుకంటే మీకు ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఇది 10/10 యానిమే. సో దాని ఫుల్ రివ్యూ అయితే మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ కొన్ని థింగ్స్ చెప్పాలి. సో ఇది చూసుకుంటే అకిరా టొరియామా సెన్సే తను చనిపోయాడు, మనకు తెలిసిన డ్రాగన్ బాల్ క్రియేటర్. కానీ తను చనిపోయే ముందు కూడా దీనికి ఎంతో ప్రమోషన్స్ అయితే చేశారనమాట 'శాండ్ ల్యాండ్' కోసం. జపాన్లో కావచ్చు, ఇంటర్వ్యూస్ ఇవ్వడం కావచ్చు. సో చాలా అంటే చాలా ప్రమోషన్ చేశారు. అంటే కొత్త స్టోరీ దీంట్లో చాలా ఇంక్లూడ్ అయ్యింది కాబట్టి తను దీని గురించి చాలా అంటే చాలా బాగా చెప్పారు కూడా. సో ఆయనకు ఒక ట్రిబ్యూట్ లాగైతే ప్రతి ఒక్కరు ఈ సిరీస్ని అయితే చూస్తారని అండ్ అట్ ది సేమ్ టైం ఇది అందరికి రీచ్ అయ్యేలాగా వీడియోని షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనం సిరీస్ యొక్క మెయిన్ రివ్యూలోకి దిగిపోదాం. సో 'శాండ్ ల్యాండ్' ద సిరీస్ చూసుకుంటే నేనైతే 4 ఎపిసోడ్స్ చూసాను. 8 వచ్చాయని చెప్పాను కదా, 4 చూశానమాట. అండ్ ఇది 4 చూసిన తర్వాత నాకేమనిపించిందని మనం మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్ ప్రిమైస్ విషయానికి వెళ్ళిపోతే బీల్జ్ బడ్ అనేవాడు మన మెయిన్ హీరో అనమాట. తను ఒక డీమన్. సో తను వాటర్ అనేది దొంగిలించి కొంతమంది అఫీషియల్స్ దగ్గర నుంచి మనుషులకు కావచ్చు, డీమన్స్ కావచ్చు ఇస్తూ ఉంటాడు. బికాస్ ఇది డిస్టెంట్ ఫ్యూచర్. సో చాలా సంవత్సరాల తరువాత భూమి మొత్తం నాశనం అయిపోయి మొత్తం డెజర్ట్ అయితే అయిపోతుంది అనమాట. అక్కడ వాళ్ళకి వాటర్ దొరకవు. సో వాటర్ లేక కష్టపడుతున్న కొంతమందికి అయితే మనోడు వాటర్ అనేది సప్లై చేస్తాడు దొంగతనం చేసి. అది తెలుసుకున్న షరీఫ్ రావు, ఒక హ్యూమన్ అనమాట షరీఫ్ రావు. సో తనైతే వీళ్ళని కనిపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇలా చెప్తాడు. సో నాకు తెలిసిన ఒక స్ప్రింగ్ అయితే ఉంది, దాన్ని మనం కనిపెట్టగలిగితే మాత్రం ఖచ్చితంగా చాలా అంటే చాలా వాటర్ అయితే సప్లై అయితే దొరుకుతుంది. అండ్ మన ప్రతి ఒక్కరు కూడా ఈ కంట్రీలో ఉండే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అండ్ వాటర్ నీళ్ళ వల్ల చనిపోకుండా బతుకుతారని చెప్పి చెప్తారు. సో అలా చెప్పిన తర్వాత వీళ్ళు కూడా కొన్ని కండిషన్స్ తోటి అయితే ఒప్పుకొని వీళ్ళు తనతో అయితే జాయిన్ అవుతారనమాట. అండ్ ఇక్కడ వాళ్ళ ముగ్గురు జర్నీ అయితే మొదలవుతుంది. సో ఈ ముగ్గురు వచ్చేసరికి బీల్జ్ బడ్, షరీఫ్ రావు అండ్ థీఫ్, వీళ్ళ ముగ్గురు కలిసి అయితే వాళ్ళ జర్నీని మొదలు పెడతారు. సో తర్వాత స్టోరీ ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళ స్ప్రింగ్ని కనిపెట్టగలుగుతారా లేదా వాటర్ స్ప్రింగ్ అని చెప్పి ఉంటుందన్నమాట. లెట్ మీ టెల్ యూ, మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అనమాట ఈ సిరీస్ చూసుకుంటే. సో వాటర్ యొక్క వాల్యూ ఏంటనేది ఈ సిరీస్ బాగా చూస్తుంది. అట్ ద సేమ్ టైం మంచి మంచి కామెడీతో అయితే ఉంటుందన్నమాట. సీరియస్నెస్ అనేది అంత హెవీ ఉండదు, ఎక్కువ కామెడీ అనేది జనరేట్ అవుతుంది. సో మీరు హ్యాపీగా అయితే సిరీస్ని నవ్వుకుంటూ అండ్ వాటర్ యొక్క వాల్యూ ఏంటి, డిస్టెన్స్ ఫ్యూచర్లో ఒకవేళ మనకు కూడా అలాగే అయితే ఎలా ఉంటుందని చెప్పి చూపిస్తారు. అండ్ ఇది ఒక ఫ్యాంటసీ టైపే. సో డెఫినెట్లీ నేనైతే రికమెండ్ చేస్తానన్నమాట. స్టోరీ చాలా మంచి స్టోరీ. ఇప్పుడు మనం దీని యొక్క యానిమేషన్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే 'శాండ్ ల్యాండ్' అనేది CGI యానిమేటెడ్. సో బట్ డెఫినెట్లీ కంప్లీట్లీ CGI కాదు, ఇది CGI ప్లస్ 2D రెండు బ్లెండ్ చేసి అయితే తీశారనమాట. సో దీంట్లో చూసుకుంటే చాలా వరకు CGI ఉంటుంది, అట్ ద సేమ్ టైం సేమ్ అమౌంట్ 2D కూడా ఉంటుంది మనకి. సో అది క్రేజీ అనిపించింది. ఎందుకంటే అసలు ఎంత బాగా అసలు ఎలా బ్లెండ్ చేయగలిగారు. CGని 2Dని బ్లెండ్ చేయలేక చాలా సిరీసెస్ ఫెయిల్ అయిపోతున్నాయి. బట్ ఇక్కడ ఈ 'శాండ్ ల్యాండ్'లో చూసుకుంటే ఈ రేంజ్లో ఎలా బ్లెండ్ చేశారో అనిపించింది. ఐ మీన్ 3 స్టూడియోలు కలిసి వర్క్ చేసాయి కాబట్టి వాళ్ళు చాలా అంటే చాలా టైం తీసుకొని మంచి అవుట్పుట్ అయితే ఇచ్చారు. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. యాజ్ ఎ సెడ్ 3 స్టూడియోలు వచ్చేసరికి సన్రైజ్, అనిమాన్, కమికాజే డోగా. సో 3 స్టూడియోలు కలిపి ఈ సిరీస్ని తీసుకొచ్చాయి అనమాట. నేను యానిమేషన్ గురించి చెప్పాలంటే నన్ను అడిగితే రీసెంట్ టైమ్స్లో చూసిన వాటిలో వన్ ఆఫ్ ది బెస్ట్ కాకపోతే. ఎందుకంటే దీంట్లో CGI అయితే ఎస్పెషల్లీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. సినిమా లెవెల్ క్వాలిటీ. ది బిగ్ స్క్రీన్లో చూస్తే ఈ 'శాండ్ ల్యాండ్' మీకు పిచ్చ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది, క్లాస్ ఉంటుంది. ఎందుకంటే ఆ యానిమేషన్ CGI అంత బాగుంది. ఎస్, ఎందుకంటే మీకు 'డ్రాగన్ బాల్' సూపర్ హీరో మూవీ చూస్తుంటే CGI ఎంత బాగుంటుంది అదే రేంజ్లో ఉంది. ఇక్కడ ఎక్కడ తగ్గదు కూడా. ఎస్పెషల్లీ ఎపిసోడ్ 1 చూసేటప్పుడు మీకైతే ఒక సీన్ ఉంటుంది, కార్ చేసి ఒక మాన్స్టర్ అయితే వెనకాల పడుతుంది అనమాట. ఆ సీన్ మీకు చూస్తే CGI అబ్బో నాకైతే మెంటల్ ఎక్కిపోయింది. అసలు ఎలా ఇంత బాగా చేశారు ఒక సిరీస్కి అని చెప్పి అనిపించింది అనమాట. ఐ మీన్ ప్రీవియస్లో మూవీ కాబట్టి కష్టపడ్డారులే అనుకోండి. అండ్ దాని తర్వాత దీని డైరెక్షన్ విషయానికి వెళ్ళిపోతే డైరెక్షన్ ఎక్సలెంట్ భయ్యా. 4 ఎపిసోడ్లలో నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇన్ఫ్యాక్ట్
కొన్ని సీన్లు అంటే మనోడు థీఫ్ అని ఒక క్యారెక్టర్ ఉంటాడనమాట. సో ఎప్పుడు చూసినా గొలుగుతూనే ఉంటాడు. సో గొలుగుతున్నాడని చెప్పి మనమే తిడదాం అనుకుని మైండ్ వాయిస్ వచ్చే టయానికి అక్కడ హీరో బీల్చుబడి అయితే తిట్టేస్తాడనమాట. సో మంచి ఏది మన లెవెల్లోనే ఉంటుందన్నమాట. మనం ఏమనుకుంటాం అదే చూపిస్తారు, అలాగే ఉంటుంది. అండ్ డైరెక్టరు యొకోషిమాకి అయితే డెఫినెట్లీ హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. తను ఎంతో బాగా చేశాడు. అండ్ ఆ స్టోరీ బోర్డింగ్ ఎక్సలెంట్ తను చేసిన విధానం చూసుకుంటే. అంటే దీని ఓపెనింగ్ సాంగ్ మనకి చాలా అంటే చాలా బాగుంది. అండ్ విజువల్స్ బాగుంటాయి. ఎండింగ్ కూడా సేమే. ఎండింగ్లో విజువల్స్, ఎండింగ్ సాంగ్ అయితే తోపు ఎంతో పీస్ఫుల్గా ఉంటుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. స్క్రిప్ట్ ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, మొత్తం ఎక్సలెంట్ ఉంది. ఎవ్రీ డిపార్ట్మెంట్లో చాలా బాగా చేశారు. అండ్ వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే వాయిస్ యాక్టింగ్ కూడా క్రేజీ ఉంది. ప్రతి ఒక్కరు చించి పడేశారు. సో మన మెయిన్ హీరో బేస్ బడి చూసుకుంటే యాజ్ యూజువల్ ఒక అమ్మాయి అయితే చెప్పిందనమాట, టొమిరా ముత్సుమి. అండ్ తను చాలా అంటే చాలా బాగా చెప్పింది. ఆ తర్వాత షరీఫ్ రావుకి ఎమాజీ కావచ్చు, తీప్కి చో కావచ్చు. సో ఇలాగ మెయిన్ క్యారెక్టర్స్ అందరికీ చాలా అంటే చాలా బాగా చెప్పారు. వాయిస్ యాక్టర్స్ డిడ్ జస్టిఫికేషన్ అని చెప్పాలని అడిగితే కామెడీ మూమెంట్స్లో వాళ్ళ వాయిసే హైలైట్ అవుతుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వెళ్ళిపోతే మ్యూజిక్ క్రేజీ ఉంది. ఒక మంచి మనకి డ్రాగన్ బాల్ టైప్ ఆఫ్ ఫీల్ అయితే కలుగుతుంది అనమాట. ఆ సిరీస్ క్రియేటరే కాబట్టి ఆ మంచి నాస్టాలజీ ఫీలింగ్ అయితే కలిగిందనమాట. సడన్గా ఏదో పాతకాలపు మ్యూజిక్ విన్నట్టుగా అయితే అనిపించింది. ఓవరాల్ నేను చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పా, పర్ఫెక్ట్ సిరీస్. అన్ని డిపార్ట్మెంట్స్ ఎంతో ఎఫర్ట్ పెట్టి ఎంతో బాగా అయితే చేశారు. ఎస్పెషల్లీ స్టోరీ బోర్డింగ్, ఫైనల్ స్టోరీ బోర్డింగ్ కూడా ఎక్సలెంట్ చేశారు. కాబట్టి ఈ సిరీస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక మస్ట్ వాచ్ అనమాట. అండ్ యాజ్ ఎ ట్రిబ్యూట్ టు అకిరా టోరియామా సెన్సేకి ట్రిబ్యూట్గా ఈ సిరీస్ని ప్రతి ఒక్కరు చూసి మీ వ్యూస్ అయితే ఈ సిరీస్ గురించి చెప్తారని కోరుకుంటున్నా. అండ్ ఒకవేళ చూస్తుంటే మాత్రం మీరు ఈ సిరీస్ గురించి ఏమనుకుంటున్నారు కింద కామెంట్స్లో కూడా తెలపండి. అండ్ వన్ ఫైనల్ వర్డ్, అకిరా టోరియామా సెన్సే థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ శాండ్ల్యాండ్. ఈ శాండ్ల్యాండ్ మూవీ చూసినప్పుడు నాకు ఎంతో బాగా నచ్చింది. సిరీస్ అనౌన్స్ అయినప్పుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యా. కొత్త స్టఫ్ వస్తుందంటే. అండ్ దాన్ని ఇప్పుడు ఎంజాయ్ కూడా చేస్తున్నా. అండ్ వెయిటింగ్ ఫర్ యూ ఫైనల్ వర్క్ అయిన డ్రాగన్ బాల్ డైమా గురించి అయితే చాలా అంటే చాలా ఎగిరిగా వెయిట్ చేస్తున్నాం. అండ్ డ్రాగన్ బాల్ డైమా వచ్చినప్పుడైతే దాని గురించి ఇంకా గట్టిగా మాట్లాడుకుంటాం. సో దట్స్ ద వీడియో శాండ్ల్యాండ్ గురించి. అండ్ వన్స్ అగైన్ చెప్పినట్టుగానే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అవైలబుల్ ఉంది. 8 ఎపిసోడ్లు వచ్చాయి, ఇంకో 5 ఉన్నాయి. సో ఇప్పుడే వెళ్ళి చూసేయండి, ఎంజాయ్ చేయండి. సో అప్పుడు మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.